Hello everyone, myself G. Venkatramana, Faculty of Sai Medha Koti, Hyderabad. Dear students, welcome to the another session of RCC subject. So RCC lo ivala manamu size of the aggregate and stripping time of the shuttering of reinforcing structures guరించి discuss చేసుకుందాము. Starting with the size of the aggregate. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ఏ అగ్రిగేట్ మనం మెన్షన్ చేస్తున్నామా, ఫైన్ అగ్రిగేటా లేకపోతే కోర్స్ అగ్రిగేటా? రైట్, కరెక్టే కదా, ఇది కోర్స్ అగ్రిగేట్. కోర్స్ అగ్రిగేట్ అబ్జర్వ్ చేసినట్టయితే మామూలుగా మనము ప్లేన్ సిమెంట్ కాంక్రీట్లో తీసుకున్నా లేకపోతే రెయిన్ఫోర్స్ సిమెంట్ కాంక్రీట్లో తీసుకున్నా అగ్రిగేట్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే మాక్సిమం వాల్యూమ్ ఆక్యుపై చేసేది అండ్ స్ట్రెంగ్త్ ఇంకర్ చేసే మెటీరియల్ ఏదైనా చెప్పాల్సి వస్తే అది ఫైన్ అగ్రిగేటా లేకపోతే కోర్స్ అగ్రిగేటా? ఆబ్వియస్గా ఇట్ ఈస్ ఏ కోర్స్ అగ్రిగేట్. కోర్స్ అగ్రిగేట్ ఈజ్ ఏ బల్క్ మెటీరియల్లా కన్సిడర్ చేస్తాము. అది మాక్సిమం వాల్యూమ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది, అలాగే మాక్సిమం హార్డ్నెస్ అండ్ స్ట్రెంగ్త్ని కూడా స్ట్రక్చర్కి ఇంకర్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. సో ఈ కోర్స్ అగ్రిగేట్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే జనరల్గా ఈ కోర్స్ అగ్రిగేట్ మనకి ఎక్కడి నుంచి అవైలబుల్ అవుతుంది? క్రషింగ్ ఆఫ్ స్టోన్స్ ఫ్రమ్ క్వారీ సైట్స్ నుంచి క్రషింగ్ లాగా చేసుకున్నప్పుడు అప్పుడు మనకి ఈ కోర్స్ అగ్రిగేట్ అవైలబుల్ అవుతుంది డిఫరెంట్ సైజెస్లో. రైట్, సో ఈ కోర్స్ అగ్రిగేట్ అబ్జర్వ్ చేసినట్టయితే జనరల్గా ఎలా ఉంటుంది? మీరు ఇక్కడ ఫిగర్లో చూసినా కానీ లేకపోతే జనరల్గా ఎక్కడైనా చూసినా కానీ కోర్స్ అగ్రిగేట్ ఎప్పుడైనా రౌండ్ ఇన్ షేప్లో లాగా ఉంటుందా? రౌండ్గా స్మూత్ ఇన్ స్ట్రక్చర్తో ఉండడానికి చాలా పాసిబుల్ ఉంటుందమ్మా? ఆబ్వియస్గా ఉండదు కదా. ఎప్పుడు ఎలా ఉంటుంది? అది రఫ్ సర్ఫేస్తోనే ప్రొవైడ్ అయి ఉంటుంది. రఫ్ స్ట్రక్చర్ అండ్ డిఫరెంట్ యాంగులర్ ఇన్ షేప్స్లో అన్నట్టుగా ఎప్పుడు కోర్స్ అగ్రిగేట్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ కోర్స్ అగ్రిగేట్గా అబ్జర్వ్ చేసినట్టయితే జనరల్గా మనం ఈ కోర్స్ అగ్రిగేట్ ఎక్కడ యూజ్ చేస్తాము? ప్లేన్ సిమెంట్ కాంక్రీట్లో యూజ్ చేస్తాము, రెయిన్ఫోర్స్ సిమెంట్ కాంక్రీట్ స్ట్రక్చర్స్లో కూడా యూజ్ చేస్తాము. మరి రెయిన్ఫోర్స్ సిమెంట్ కాంక్రీట్ స్ట్రక్చర్లో యూజ్ చేసినప్పుడు మామూలుగా మనకి వర్కబిలిటీ అనే కండిషన్ చూస్తాము. వర్కబిలిటీ, వాట్ ఈస్ మెన్ బై వర్కబిలిటీ? ఎప్పుడైనా మనము సిమెంట్ కాంక్రీట్ పేస్ట్ని ప్రిపేర్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ చేయాలి, మళ్ళీ ప్లేసింగ్ చేయాలి, కాంపాక్షన్ చేయాలి అండ్ దేర్ బై ఫినిషింగ్ చేయాలి. సో ఈ ప్రాసెస్ అంతా చేయడానికి చేసే దాన్ని మనం ఏమంటాము? వర్కబిలిటీ అంటాము. సో వర్కబిలిటీని ఇంక్రీజ్ చేయడానికి మనం వాటర్ సిమెంట్ రేషియో ఇంక్రీజ్ చేయొచ్చు, లేకపోతే కోర్స్ అగ్రిగేట్ సైజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేయొచ్చు, లేకపోతే ఏమైనా అడ్మిక్సర్స్ యూజ్ చేయొచ్చు. ఇలా డిఫరెంట్ కండిషన్స్ బేస్డ్ వర్కబిలిటీ ఇంక్రీజ్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ వర్కబిలిటీ అనేది ఎందుకు చెప్తున్నాను? వర్కబిలిటీ ఎప్పుడు ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది? ఇఫ్ ఇట్ ఆల్ ద సైజ్ ఆఫ్ ద అగ్రిగేట్ ఇంక్రీజెస్. సైజ్ ఆఫ్ ద అగ్రిగేట్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా వర్కబిలిటీ ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. భయమా వర్కబిలిటీ ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది? ఏదైనా ఒక స్ట్రక్చర్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే, ఒక స్ట్రక్చర్ కనుక తీసుకుంటే ఏదో ఒకటి స్లాబ్ ఎగ్జాంపులే తీసుకుందాం. సో స్లాబ్ లాగా తీసుకున్నప్పుడు ఇందులో మనం అన్ని కోర్స్ అగ్రిగేట్ అండ్ ఫైన్ అగ్రిగేట్తో అంతా ఫిల్ చేసామనుకోండి, అదే మన ప్లేన్ సిమెంట్ కాంక్రీట్తో ఫిల్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా మీరు బిగ్గర్ మాసెస్ ఆఫ్ కోర్స్ అగ్రిగేట్ యూజ్ చేస్తే ఆటోమేటిక్గా ఇందులో ప్రొవైడ్ చేసే సిమెంట్ మోటార్ అనేది ఎక్కడ ప్రొవైడ్ అయి ఉంటుంది? ఓన్లీ దీని ఎడ్జస్ట్లో మాత్రమే ఉంటుంది. సో ఎప్పుడైతే మ్యాక్సిమం కోర్స్ అగ్రిగేట్ సైజ్ ఇంక్రీజ్ చేస్తారో బాండింగ్ విత్ సిమెంట్ అండ్ ఫైన్ అగ్రిగేట్ అలాంగ్ విత్ కోర్స్ అగ్రిగేట్ అనేది రెడ్యూస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సిమెంట్ మోటార్ అంతా ఒక పక్కకు వచ్చేసినట్టు అవుతుంది, ఓన్లీ కోర్స్ అగ్రిగేట్ అంతా ఒక బల్క్ లాగా ఒక దగ్గరే మెయింటైన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ మాస్ ఇంక్రీజ్ అయిపోయింది కాబట్టి. సో అలాంటప్పుడు ఆటోమేటిక్గా స్ట్రెంత్ వైజ్ లాగా తీసుకున్నప్పుడు అండ్ బాండింగ్ వైజ్ లాగా తీసుకున్నా లేకపోతే వర్కబిలిటీ లాగా తీసుకున్నా ఆటోమేటిక్గా ఇక్కడ స్ట్రెంత్ డిక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకే మనం ఎప్పుడైనా కోర్స్ అగ్రిగేట్ యూజ్ చేయాలన్నప్పుడు ఏం చేయాలి? సైజ్ ఆఫ్ ద కోర్స్ అగ్రిగేట్ షుడ్ బి ఆల్వేస్ మినిమం సైజ్ ఆఫ్ కోర్స్ అగ్రిగేట్ని యూజ్ చేయాలి. సో స్మాలర్ సైజ్ కోర్స్ అగ్రిగేట్ యూజ్ చేశారనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ఏమవడానికి ఛాన్స్ ఉంటుంది? ప్రతి కోర్స్ అగ్రిగేట్ మళ్ళీ సిమెంట్ మోటార్తో అసోసియేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది? ఇక్కడ బాండింగ్ ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సిమెంట్తోనూ అండ్ ఫైన్ అగ్రిగేట్తోనూ కోర్స్ అగ్రిగేట్ బాండింగ్ ప్రిపేర్ చేయడానికి స్మాలర్ సైజ్తో ఉంటేనే పాసిబుల్ అవుతుంది. అదే బిగ్గర్ సైజ్తో ఉంటే బాండింగ్ అనేది పాసిబుల్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు, లెస్ బాండింగ్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది, దేర్ బై స్ట్రెంత్ కూడా డిక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ మనకి సైజ్ ఆఫ్ ద అగ్రిగేట్ అందుకోసమే కన్సిడర్ చేస్తాము. మ్యాక్సిమం సైజ్ అగ్రిగేట్ ప్రొవైడ్ చేశారనుకోండి, సర్ఫేస్ ఏరియా రెడ్యూస్ అవుతుంది. అదే స్మాలర్ కోర్స్ అగ్రిగేట్ యూజ్ చేశారనుకోండి, సర్ఫేస్ ఏరియా ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ దేర్ బై స్ట్రెంత్ ఇంక్రీజ్ అవుతుందమ్మా. అలాగే మనకి మళ్ళీ ఇంకో ఇంక్రీజ్ అవుతుంది, బాండింగ్ కూడా ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంతకీ ఇక్కడ మీకు ప్లేన్ సిమెంట్ కాంక్రీట్ లాగా చెప్తున్నాను. అట్లా కాకుండా రెయిన్ఫోర్స్ సిమెంట్ కాంక్రీట్ స్ట్రక్చర్స్లో అబ్జర్వ్ చేశారనుకోండి, మరి రెయిన్ఫోర్స్ సిమెంట్ కాంక్రీట్ స్ట్రక్చర్స్లో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ మిడిల్ ఆఫ్ ది సెక్షన్స్లో మనకి ఇక్కడ రెయిన్ఫోర్సింగ్ బార్స్ మిడిల్లో మనకి కోర్స్ అగ్రిగేట్ అనేది రావాలి. కోర్స్ అగ్రిగేట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ రెయిన్ఫోర్సింగ్ బార్స్ మిడిల్ గ్యాప్స్ని మనం ఏమంటాము? స్పేసింగ్ అంటాం కదా. సో స్పేసింగ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్కి ఒక 50 mm ప్రొవైడ్ చేస్తున్నాం అనుకోండి, 50 mm స్పేసింగ్ ప్రొవైడ్ చేస్తున్నాం. 50 mm స్పేసింగ్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు నువ్వు కోర్స్ అగ్రిగేట్ ప్రొవైడ్ చేసే సైజ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 ఉందనుకోండి, లేకపోతే ఒక 60 mm సైజ్ ఆఫ్ కోర్స్ అగ్రిగేట్ యూజ్ చేస్తున్నారు అనుకోండి, మరి ఈ సైజ్ ఆఫ్ ద కోర్స్ అగ్రిగేట్ మిడిల్ ఆఫ్ ద రెయిన్ఫోర్సింగ్ బార్స్లోకి ఇన్కర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందా?
ఉండదు కదా, అదే పైననే ఉంటాయి కోర్స్ అగ్రిగేట్. ఓన్లీ స్లర్రీ ఆఫ్ సిమెంట్ అండ్ ఫైన్ అగ్రిగేట్ మాత్రమే బాటమ్ ఆఫ్ ది సెక్షన్స్. ఇక్కడ చూడండి అమ్మా, ఇవన్నీ ఇవేంటివి, అవి కవర్ బ్లాక్స్ కదా. కవర్ బ్లాక్స్ యూజ్ చేసుకుని షట్టరింగ్ నుంచి రెయిన్ఫోర్సింగ్ బార్స్ని లిఫ్ట్ చేశాడు. ఆ లిఫ్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి కింద కూడా సిమెంట్ కాంక్రీట్ అనేది ఇన్కర్ అవ్వాలి, ప్లేస్ అవ్వాలి. అప్పుడే మనకి క్లియర్ కవర్ లాగా మెయింటైన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ మన సైజ్ ఆఫ్ ద కోర్స్ అగ్రిగేట్ ఇంక్రీజ్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా మనకి సిమెంట్ మోటార్ మాత్రమే కిందకి వెళ్తాయి అండ్ కోర్స్ అగ్రిగేట్ మాత్రం పైన స్టేబుల్ అయిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఆటోమేటిక్గా ఇక్కడ సెగ్రిగేషన్ ఆఫ్ ద కాంక్రీట్ అవుతుంది. సో దాన్ని మినిమైజ్ చేయాలంటే ఏం చేయాలి, మినిమం కోర్స్ అగ్రిగేట్ సైజ్నే యూజ్ చేయాలి. మనము ఆర్సీసీ స్ట్రక్చర్స్ కావచ్చు, లేకపోతే ప్లేన్ సిమెంట్ కాంక్రీట్ స్ట్రక్చర్స్ ఏ కోడ్ బేసిస్ మీదుగా మనం ఏ గైడ్లైన్స్ని ఫాలో అవుతూ కన్స్ట్రక్షన్ చేస్తామా, రైట్. మనకు ఫాలో అయ్యేది IS 456-2000. IS 456-2000 గైడ్లైన్స్ బేస్డే మనం ప్లేన్ సిమెంట్ కాంక్రీట్ అయినా ఆర్సీసీ స్ట్రక్చర్స్ అయినా కన్స్ట్రక్షన్ చేస్తాం. సో ప్లేన్ సిమెంట్ కాంక్రీట్ ఆర్సీసీ స్ట్రక్చర్స్ని ప్రిఫర్ చేసేటప్పుడు మనకు IS 456-2000 ఏం చెప్తుంది, సైజ్ ఆఫ్ ద అగ్రిగేట్ మ్యాక్సిమం మనము 20 mm సైజుని ప్రిఫర్ చేయాలి. 20 mm సైజు కోర్స్ అగ్రిగేట్ని ప్రిఫర్ చేసినట్టయితే అది ప్లేన్ సిమెంట్ కాంక్రీట్ ఆ రెయిన్ఫోర్స్ సిమెంట్ కాంక్రీట్ మ్యాక్సిమం 20 mm సైజు కోర్స్ అగ్రిగేట్నే మనం యూజ్ చేయాలి. సో ఆటోమేటిక్గా 20 mm సైజ్ అంటే ఎంత, 2 cm. 2 cm సైజ్ ఆఫ్ కోర్స్ అగ్రిగేట్ యూజ్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మీకు ఇన్ బిట్వీన్ ద రెయిన్ఫోర్సింగ్ బార్స్లో అది రావడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఆల్సో మన క్లియర్ కవర్స్ బాటమ్ ఆఫ్ ద రెయిన్ఫోర్సింగ్ బార్స్లో కూడా ఈ కోర్స్ అగ్రిగేట్ కూడా మెన్షన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, ఎక్కడ సెగ్రిగేట్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. అందుకోసం మన IS కూడా ఏం చెప్తుందమ్మా, మ్యాక్సిమం 20 mm సైజ్ కోర్స్ అగ్రిగేట్ని యూటిలైజ్ చేయాలి. ఇది ఒక డైరెక్ట్ క్వశ్చన్ మనకి ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, లేకపోతే ఏదైనా మనకి గవర్నమెంట్ బేస్డ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా. మరి ఎవ్రీ టైం 20 mm సైజా అంటే అక్కడ ఇంకో కండిషన్ కూడా చూసుకోవాలి. నాట్ ఓన్లీ 20 mm సైజు, ఈ రెయిన్ఫోర్సింగ్ బార్స్లో మిడిల్లో స్పేసింగ్ ఉంది కదా, అంటే గ్యాప్లా కూడా చెప్పచ్చు కదా. రెయిన్ఫోర్సింగ్ బార్స్ మిడిల్ గ్యాప్లో మెన్షన్ చేసినట్టయితే ఇక్కడ ప్రొవైడ్ చేసే కోర్స్ అగ్రిగేట్ అబ్జర్వ్ చేసినట్టయితే రెయిన్ఫోర్సింగ్ బార్స్కి అండ్ మన కోర్స్ అగ్రిగేట్ మిడిల్ గ్యాప్ అట్లీస్ట్ ఒక 5 mm ఉండాలి. దట్ మీన్స్ ద సైజ్ ఆఫ్ ద కోర్స్ అగ్రిగేట్ షుడ్ బి ఆల్వేస్ 5 mm లెస్ దాన్ ద స్పేసింగ్ బిట్వీన్ ద రెయిన్ఫోర్సింగ్ బార్స్. స్పేసింగ్ బిట్వీన్ ద రెయిన్ఫోర్సింగ్ బార్స్తో కంపేర్ చేసుకుంటే ఒక 5 mm లెస్ సైజ్ ఆఫ్ ద కోర్స్ అగ్రిగేట్ ఎప్పుడు మెయింటైన్ అయి ఉండాలి. సో సైజ్ ఆఫ్ CA ఆల్వేస్ లెస్ దాన్ 5 mm ఆఫ్ స్పేసింగ్ బిట్వీన్ ది బార్స్. స్పేసింగ్ బిట్వీన్ ది రెయిన్ఫోర్సింగ్ బార్స్కి మనకు 5 mm లెస్ దాన్ ప్రొవైడ్ చేసినట్టయితే అప్పుడు కూడా ప్రాపర్ బాండింగ్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. అట్లాగే మనకి క్లియర్ కవర్లా కూడా మెన్షన్ చేసుకోవాలమ్మా, క్లియర్ కవర్ని కూడా కన్సిడర్ చేసుకోవాలి. మినిమం 20 mm సైజ్ ఎప్పుడు మెయింటైన్ చేయాలి. అలా కాకపోయినా కనీసం స్పేసింగ్ బిట్వీన్ ద రెయిన్ఫోర్సింగ్ బార్స్తో చూసుకున్నప్పుడు ఒక 5 mm లెస్ అయినా ఉండాలి. అట్లా కూడా కాకపోతే మళ్ళీ కవర్ని కూడా కన్సిడర్ చేస్తాము. ఎప్పుడైనా కవర్స్ అన్నప్పుడు డిపెండింగ్ అపాన్ ద జనరల్ కండిషన్స్ ఆర్ డిపెండింగ్ అపాన్ ద వెదరింగ్ కండిషన్స్ బేస్డ్ మనం క్లియర్ కవర్స్ ప్రొవైడ్ చేస్తాం కదా, 20 mm, 40 mm, 50 mm ఇలాగా. ఫౌండేషన్స్కి ఎక్కువ ప్రొవైడ్ చేస్తాం, 50 mm సైజ్ ప్రొవైడ్ చేస్తాం. సో అలా ప్రొవైడ్ చేసేటప్పుడు సైజ్ ఆఫ్ ద కోర్స్ అగ్రిగేట్ ఎప్పుడు మనకి సైజ్ ఆఫ్ CA లెస్ దాన్ 5 mm ఆఫ్ క్లియర్ కవర్ కన్నా ఒక 5 mm ఎప్పుడు లెస్ ఉండాలి. క్లియర్ కవర్ కన్నా ఎప్పుడు కోర్స్ అగ్రిగేట్ సైజ్ 5 mm ఎప్పుడు లెస్ ఉండాలి. అలాగే స్పేసింగ్ బిట్వీన్ ద బార్స్ కన్నా ఒక 5 mm లెస్ సైజ్ ఆఫ్ ద కోర్స్ అగ్రిగేట్ ఉండాలి. ఇవన్నీ కన్సిడరేషన్తో పాటు ఎప్పుడు సైజ్ ఆఫ్ ద అగ్రిగేట్ 20 mm సైజ్ ఉండాలి. ఈ 3 కండిషన్స్లో ఏదో ఒకటి పాసిబిలిటీ చూసుకుని మనం సైజ్ ఆఫ్ ద కోర్స్ అగ్రిగేట్ అని మెన్షన్ చేస్తాం. ఇది 3 కండిషన్స్నే అంటే ఈ 3 కండిషన్సే కాదమ్మా, అనదర్ ఒక కండిషన్ ఉంది, డిపెండింగ్ అపాన్ ద సైజ్ ఆఫ్ ద RCC స్ట్రక్చర్స్ ఆల్సో, థిక్నెస్ ఆఫ్ ద RCC స్ట్రక్చర్స్ ఆల్సో. మనకి థిక్నెస్ ఆఫ్ ద RCC స్ట్రక్చర్స్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఎగ్జాంపుల్కి బీమ్ అండ్ స్లాబ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే బీమ్ థిక్నెస్ ఎక్కువ ఉండడానికి ఛాన్స్ ఉంటుందా, స్లాబ్ థిక్నెస్ ఎక్కువ ఉండడానికి ఛాన్స్ ఉంటుందా? ఆబ్వియస్గా థిక్నెస్ ఆఫ్ ద బీమ్ ఈజ్ ఆబ్వియస్లీ వెరీ గ్రేటర్ ఇన్ నేచర్ వెన్ కంపేర్డ్ టు స్లాబ్ అన్నప్పుడే 100 to 150 mm థిక్నెస్ ప్రొవైడ్ చేస్తాం. అదే బీమ్ 400-500 mm థిక్నెస్ ఉండడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. సో అలా అనుకున్నప్పుడు థిక్నెస్ ఆఫ్ ద థిక్నెస్ ఆఫ్ ద స్ట్రక్చర్ని కూడా కన్సిడర్ చేసుకున్నట్టయితే, జనరల్గా థిక్నెస్ ఆఫ్ ద స్ట్రక్చర్ని కన్సిడర్ చేసుకున్నట్టయితే కోర్స్ అగ్రిగేట్ సైజ్ ఆఫ్ ద కోర్స్ అగ్రిగేట్ ఎప్పుడు 1/4 ఆఫ్ థిక్నెస్ ఆఫ్ సెక్షన్ ఉండాలి. 1/4 ఆఫ్ థిక్నెస్ ఆఫ్ సెక్షన్ అంటే ఒక 100 mm థిక్నెస్ ఆఫ్ సెక్షన్ మీరు ప్రొవైడ్ చేస్తే ఆ 100 mmలో మీ సైజ్ ఆఫ్ ద కోర్స్ అగ్రిగేట్ ఎంత ఉండాలి నాన్న, 25 mm ఉండాలి. 100/4 25 mm థిక్నెస్తో ప్రొవైడ్ చేయాలి. సో
థిక్నెస్ ఆఫ్ ద సెక్షన్లో 1/4 పార్ట్ అయినా ఉండాలి, లేకపోతే జనరల్గా 20 mm సైజ్ కోర్స్ అగ్రిగేట్ యూజ్ చేస్తే బెటర్. ఆర్ఎల్స్ స్పేస్ బిట్వీన్ ద బార్స్ 5 mm లెస్ ఉండాలి, లేకపోతే క్లియర్ కవర్ కన్నా ఒక 5 mm లెస్ ఉండాలి. ఇట్లా మనం సైజ్ ఆఫ్ ద కోర్స్ అగ్రిగేట్ని మెన్షన్ చేస్తాము. అప్పుడే మీకు ప్రాపర్ స్ట్రెంత్ ఉంటుంది, ప్రాపర్ బాండింగ్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ సైజ్ ఆఫ్ ద కోర్స్ అగ్రిగేట్. అండ్ మళ్ళీ ఇంకోటి కూడా కన్సిడర్ చేద్దాము, స్ట్రిప్పింగ్ టైమ్ ఆఫ్ ద షట్టరింగ్. వాట్ ఈస్ మీన్ బై స్ట్రిప్పింగ్ టైమ్? స్ట్రిప్పింగ్ టైం అంటే మనకి ఎప్పుడైనా కాస్టింగ్ లెవెల్లో చూసారనుకోండి, ఏదైనా ఆర్సీసీ స్ట్రక్చర్స్ అబ్జర్వ్ చేసినట్టయితే వాటికి మనం ఏం ప్రొవైడ్ చేస్తామా, మొత్తం షట్టరింగ్ ప్లేట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. దాన్ని మనం ఫామ్ వర్క్ అంటాం. ఆ ఫామ్ వర్క్ బేస్డే మనం మొత్తం అంతా కాస్టింగ్, బీమ్స్ కావచ్చు, కాలమ్స్ కావచ్చు, స్లాబ్ కావచ్చు, మొత్తం అంతా ఫామ్ వర్క్ బేస్డే కాస్టింగ్ అనేది ఇస్తాం, షేప్ అనేది ఇస్తాం, మౌల్డ్స్ ఇలా ప్రొవైడ్ చేస్తాం. మరి వీటికి టెంపరీగా ప్రొవైడ్ చేసే ఈ ఫామ్ వర్క్ని మళ్ళీ సపోర్టింగ్ చేయడానికి మళ్ళీ ఏం చేస్తాము, వర్టికల్ ప్రాప్స్ అనేవి ఉంటాయి, అలాగే హారిజాంటల్ ప్రాప్స్ అనేవి ఉంటాయి, వర్టికల్ ప్రాప్స్. సో ఈ వర్టికల్ ప్రాప్స్ అబ్జర్వ్ చేసినట్టయితే అవి వుడెన్ బేస్డ్గా ఉంటాయి. వుడ్ అనుకోండి, వుడ్ ప్రాప్స్ వుడెన్ ప్రాప్స్ అయితే ఎప్పుడు ఇంక్లైన్డ్గా అన్నట్టుగా ప్రొవైడ్ చేస్తాం, ఎందుకంటే అవి సాలిడ్ ఇన్ నేచర్తో ఉంటాయి. వాటిని తర్వాత లేటర్ ఆన్ స్టేజెస్లో రిమూవ్ చేయాలంటే వర్టికల్గా ప్రొవైడ్ చేస్తే ఏమైనా మన స్ట్రక్చర్కి షాక్ అబ్జర్వ్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందని చెప్పి ఈజీగా రిమూవ్ చేయడానికి ఇంక్లైన్డ్గా అన్నట్టుగా ప్రొవైడ్ చేస్తాం. మీరు ఎక్కడైనా నియర్ బై కన్స్ట్రక్షన్స్లో చూసినప్పుడు వుడెన్ ప్లాంక్స్ యూజ్ చేసి కన్స్ట్రక్షన్ చేసినట్టయితే, సపోర్టింగ్ స్ట్రక్చర్లా కన్స్ట్రక్షన్ చేసినట్టయితే అవి ఎప్పుడు ఇంక్లైన్డ్గానే ఇస్తారు, ఈజీగా రిమూవ్ చేయొచ్చు అని. అట్లా కాకుండా మనకి వర్టికల్ ప్రాప్స్ కూడా ఉంటాయి, వర్టికల్ స్టీల్ ప్రాప్స్ ఉంటాయి. ఈ వర్టికల్ స్టీల్ ప్రాప్స్ అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఇవి మన లెవెలింగ్ స్టాఫ్ లాగమ్మా, టెలిస్కోపిక్ లెవెలింగ్ స్టాఫ్ అని అంటాం కదా, ఈజీగా ఎలాంగేట్ చేస్తాము, తర్వాత డిక్రీజ్ కూడా చేయొచ్చు హైట్ని. సేమ్ అలాగే ఇక్కడ మనకి ప్రాప్స్కి, స్టీల్ ప్రాప్స్కి ఇక్కడ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. ఆ ఎక్స్టెన్షన్స్ బేస్డ్ మనం ఎలాంగేట్ చేయొచ్చు, లేకపోతే రెడ్యూస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది, హైట్ అడ్జస్ట్మెంట్ చేయొచ్చు. వీటిని డైరెక్ట్గా వర్టికల్గానే ప్రొవైడ్ చేస్తాం. వీటి బేస్డ్ మళ్ళీ ఇక్కడ మనకి వర్టికల్ ప్రాప్స్తో పాటు మళ్ళీ హారిజాంటల్ ప్రాప్స్ని కూడా ప్రొవైడ్ చేస్తాం. ఇక్కడంతా హారిజాంటల్ ప్రాప్స్ ఉన్నాయి. సో ఈ హారిజాంటల్ ప్రాప్స్ తర్వాత వాటిపైన షీట్స్, మెటల్ షీట్స్ని ప్రొవైడ్ చేసి మొత్తం ఫామ్ వర్క్ అనేది బిల్టప్ చేస్తాం. వాటి మీద అప్పుడు మనం కాస్టింగ్ చేయడానికి పాసిబుల్ అవుతుంది, రైట్. సో ఈ కాస్టింగ్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే జనరల్గా బీమ్స్ అండ్ స్లాబ్స్, బీమ్స్ అండ్ స్లాబ్స్ ఎప్పుడు మోనోలిథిక్గా కన్స్ట్రక్షన్ చేస్తారమ్మా. వాట్ ఈస్ మెయిన్ బై మోనోలిథిక్? ఎట్ ఏ టైం కన్స్ట్రక్షన్ చేస్తాము. బీమ్ అండ్ స్లాబ్లో కాస్టింగ్ చేసేటప్పుడు సిమెంట్ కాంక్రీట్ ఎట్ ఏ టైం ప్లేస్ ఆన్ చేస్తారు. సో అదంతా మోనోలిథిక్గా యాక్ట్ అవుతాయి. సో మన అవి యాక్ట్ అవ్వాలంటే చూడండి, ఇక్కడేమో వర్టికల్ పోస్ట్స్ అనేవి ప్రొవైడ్ చేశారు, ఆ వర్టికల్ ప్రాప్స్ ప్రొవైడ్ చేశాడు. తర్వాత ఇక్కడ ఈ బ్రౌన్ కలర్లో ఉన్నది అంతా ఏంటి, మనకి ఫామ్ వర్క్ షీట్స్, షట్టరింగ్ షీట్స్ అనేది ప్రొవైడ్ చేసుకున్నాం. సో ఇవన్నీ ఈ షట్టరింగ్ షీట్స్ ఎప్పుడు మనం రిమూవ్ చేయాలి? ఆబ్వియస్గా స్ట్రెంత్ అనేది గెయిన్ అయినప్పుడు, కాంక్రీట్ మీరు ప్లేస్ ఆన్ చేసి అవి మళ్ళీ సెట్ అయిపోయిన తర్వాత, మళ్ళీ హార్డన్ అయిన తర్వాత, ప్రాపర్ క్యూరింగ్ కూడా చేసిన తర్వాత, అప్పుడు అవి ఈ అడిషనల్ సపోర్టింగ్ స్ట్రక్చర్స్ ఏమైతే ఉన్నాయో వాటిని మనం రిమూవ్ చేస్తాం. మరి ప్రతిదానికి ఒకేలాగా రిమూవ్ చేయాలనే పాసిబిలిటీ లేదు కదా, డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ ఈ వర్టికల్ సపోర్ట్స్ చూడండి, ఈ వర్టికల్ సపోర్ట్స్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఇవి రిమూవ్ చేసినట్టయితే మనకేమైనా స్ట్రెంత్ డిక్రీజ్ అవడానికి ఛాన్స్ ఉంటుందమ్మా? ఇది ఓన్లీ షేప్ మాత్రమే ఇస్తుంది, అదేం లోడ్ బేరింగ్ లాగా ఏం చేయట్లేదు, ఓన్లీ షేప్ మాత్రమే ఇస్తుంది. సో అలాంటి కండిషన్స్లో ఈ వర్టికల్ ఫామ్ వర్క్ని మనం ఫాస్ట్గా రిమూవ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అదే కనుక ఈ బేస్ లెవెల్ చూడండి, బేస్ అనుకోండి, ఇది కనుక రిమూవ్ చేస్తే ఆటోమేటిక్గా లోడ్ అంతా డైరెక్ట్గా ఈ బీమ్ మీద, ఆ స్లాబ్ నుంచి వచ్చే లోడ్ కూడా బీమ్ మీద పడుతుంది. సో అది విస్టాండ్ చేయలేకపోవచ్చు ఎర్లీ స్టేజెస్లో, అప్పుడే స్ట్రెంత్ అనేది మ్యాక్సిమం రీచ్ అవ్వదు కదా. సో ఎర్లీ స్టేజెస్లో రీచ్ అవ్వదు కాబట్టి వర్టికల్ పోస్ట్ మాత్రం ఎప్పుడు మ్యాక్సిమం ఒక 14 days 20 days వరకు మెయింటైన్ చేస్తాము. అలాగే వర్టికల్ పోస్ట్ కాకుండా సైడ్ బై ప్రొవైడ్ చేసేవి మాత్రం వితిన్ 1 or 2 daysలోనే రిమూవ్ చేయొచ్చు. సో దాన్ని మనం ఏమంటాము, స్ట్రిప్పింగ్ టైం అని అంటాం. రిమూవల్ ఆఫ్ ఫామ్ వర్క్ని మనం ఏమంటామా, ఆ టైం డ్యూరేషన్ మనం స్ట్రిప్పింగ్ టైం అని అంటాం. సో మనకి IS 456-2000 ఆ స్ట్రిప్పింగ్ టైంకి అన్నిటిగా కూడా ఒక గైడ్ లైన్స్ అనేది ఇచ్చింది, ఎన్ని డేస్లో అది రిమూవ్ చేయొచ్చు అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ అబ్జర్వ్ టైప్ ఆఫ్ వర్క్ ఇలా చూస్తే, వర్టికల్ ఫామ్ వర్క్ టు కాలమ్స్, వాల్స్ అండ్ బీమ్స్. వర్టికల్ వర్క్ ఫర్ కాలమ్స్, వాల్స్ అండ్ బీమ్స్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే, అంటే ఇట్లాగా వర్టికల్ సపోర్ట్స్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే 16 to 24 hours రిమూవ్ చేయొచ్చు. అంటే వితిన్ 1 day కదా, వితిన్ 1 dayలోనే మీరు వర్టికల్ ఫామ్ వర్క్ని రిమూవ్ చేయొచ్చు. అట్లా కాకుండా సాఫిట్ ఫామ్ వర్క్ టు స్లాబ్స్. సాఫిట్ అంటే ఏంటమ్మా, స్లాబ్స్కి బీమ్స్కి బాటమ్ ఆఫ్ ది సెక్షన్లో మీరు ఏదైతే షట్టరింగ్ ప్లేట్స్ని ప్రొవైడ్ చేస్తారో వాటిని మనం సాఫిట్ అంటాం. సో సాఫిట్ని కనుక రిమూవ్ చేయాల్సి వస్తే, సాఫిట్స్ ఫ్రమ్ ఫామ్ వర్క్ టు స్లాబ్స్ షుడ్ బి రిమూవ్డ్ వితిన్ 3 days. 3 daysలో రిమూవ్ చేయొచ్చు. కానీ 3 daysలో ఆ ఫామ్ వర్క్ని రిమూవ్ చేయొచ్చు, కానీ మళ్ళీ వెంటనే ప్రాప్స్ టు బి రీఫిక్స్డ్. ప్రాప్స్ని మాత్రం మళ్ళీ రీఫిక్స్ చేయాలి. మీకు చెప్పాను చూడండి, మనకి షట్టరింగ్ ప్లేట్స్తో పాటు మళ్ళీ వర్టికల్ పోస్ట్స్ ఉంటాయి, అలాగే హారిజాంటల్
హారిజాంటల్ ప్రాప్స్ కూడా ఉంటాయి. మీరు ఈవెన్ ఈ ప్లేట్స్ని రిమూవ్ చేసినా మళ్ళీ వెంటనే ఏం చేయాలి, ప్లేట్ని రిమూవ్ చేయాలి, మళ్ళీ హారిజాంటల్ ప్రాప్స్ని మాత్రం మళ్ళీ రీఫిక్స్ చేయాలి. అలా రీఫిక్స్ చేయడానికి మనకు టైం డ్యూరేషన్ ఎంత గ్యాప్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము, 3 days. అదే కనుక సాఫ్ట్ ఫామ్ వర్క్ ఫర్ బీమ్స్ కనుక చూసుకున్నట్టయితే 7 days. విత్ ఇన్ 7 daysలో బీమ్స్కి ఫామ్ వర్క్ రిమూవ్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రాప్స్ టు స్లాబ్స్. ఇక్కడ దాకా మనం ఫామ్ వర్క్ని రిమూవ్ చేస్తాం కదా, ఇప్పుడు ఆ ప్రాప్స్ కూడా ప్రాప్స్ని రిమూవ్ చేయడానికి డిపెండింగ్ అపాన్ ద స్పానింగ్ అప్ టు 4.5 meters ఫర్ స్లాబ్కి అయితే ఎన్ని డేస్లో రిమూవ్ చేయొచ్చు, 7 daysలో రిమూవ్ చేయొచ్చు. అదే స్పానింగ్ ఓవర్ 4.5 meters అయితే ఎంత డేస్లో రిమూవ్ చేయొచ్చు, 14 days. 14 days తర్వాత హారిజాంటల్ ప్రాప్స్ని రిమూవ్ చేయొచ్చు స్లాబ్స్కి. తర్వాత బీమ్స్ కనుక చూసుకున్నట్టయితే ప్రాప్స్ ఎప్పుడు రిమూవ్ చేయొచ్చమ్మా, స్పానింగ్ అప్ టు 6 meters అయితే 14 daysలో రిమూవ్ చేయొచ్చు. అదే స్పానింగ్ ఓవర్ 6 meters అయితే 21 daysలో రిమూవ్ చేయొచ్చు. అంటే ఈ టైం గ్యాప్ మిడిల్లో అంతా క్యూరింగ్ టైం లాగా కన్సిడర్ చేస్తాం. మనకు జనరల్గా క్యూరింగ్ టైం ఆఫ్ 28 days వరకు కన్సిడర్ చేస్తాం కదా, మ్యాక్సిమం స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్ రీచ్ అవ్వడానికి, కంప్రెసివ్ స్ట్రెంత్. సో అట్లాగా విత్ ఇన్ 21 daysలో ఈ మొత్తం అంతా ఫామ్ వర్క్స్ని అండ్ ప్రాప్స్ని రిమూవ్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. దీన్నే మనం స్ట్రిప్పింగ్ టైం అంటాము. ఇది కూడా మనకి కాంపిటేటివ్ వైజ్లో డైరెక్ట్గా ఆ కండిషన్ చెప్తాడు, ఎన్ని నెంబర్ ఆఫ్ డేస్లో రిమూవ్ చేయాలని అడుగుతాడు. రైట్ డియర్ స్టూడెంట్స్, ఎవరైతే ఈసెట్ 2025 ఎగ్జామ్ని క్రాక్ చేయాలనుకుంటారో అండ్ ఫైనల్ ఇయర్స్ ఈసెట్ పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ మనకి ఆల్రెడీ మన సాయి మీద కోటి హైదరాబాద్లో ఈసెట్ కోచింగ్ అనేది ఫ్రెష్ బ్యాచెస్ అనేవి స్టార్ట్ చేసామమ్మా. బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ మోడ్. ఎవరైతే ఆన్లైన్ పర్చేజ్ చేయాలనుకున్నారో వాళ్ళకి ఫీ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే 5,900 రూపీస్. 5,900 రూపీస్కి మీకు కంప్లీట్ వీడియో లెక్చర్స్ అండ్ ఎగ్జామ్స్ తర్వాత మొత్తం అంతా ఆన్లైన్ కంటెంట్ అంతా మనకి 5,900 రూపీస్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అలా కాకుండా ఎవరైతే ఆఫ్లైన్ కోచింగ్ కావాలనుకుంటున్నారో ఫ్రెష్ బ్యాచెస్ అనేవి ఆల్రెడీ స్టార్ట్ అయ్యామా, ఆఫ్లైన్ కోచింగ్ కూడా తీసుకోవచ్చు. బోత్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ సెషన్స్ లాగా కండక్ట్ చేస్తున్నాము. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నాయో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి. రైట్, మనకి బోత్ ఈసెట్ కోచింగ్ బేస్డ్ ఆన్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ బేస్డ్ కోచింగ్ అనేది ప్రొవైడ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. రైట్.